నమస్తే అండి, మీ అందరికి నమస్తే. అందరికి నమస్తే. కాంగ్రెస్ పార్టీ అంటే నేను జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్ మనం అందరం చూసాం. అంటే కాంగ్రెస్ పార్టీ సంక్షేమ అభివృద్ధికి ముందడుగు వేస్తా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే మార్గదర్శకాలు కూడా విడుదల చేసే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. దీంట్లో ముఖ్యంగా గ్రామీణ ఉపాధి హామీ పథకం గురించి కూడా క్యాబినెట్ నిన్న చర్చించింది. దానికి సంబంధించి కేంద్రంపై నిరసన తెలిపే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. దీనికి మీ సమాధానం? ముందుగా అందరికి నమస్తే. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర కేబినెట్ ఏదైతే నిర్ణయం తీసుకుందో ఇది పొలిటిసైజ్డ్ డిసిషన్స్ అని నేను అనుకుంటా ఉన్నా. ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను అమలు పరిచే దిశగా కానివ్వండి, లేదా మరో విధంగా వాళ్ళు ఆలోచించినట్టు కనిపిస్తలేదు. వాయిస్ వేరే మ్యూట్ చేయాలి, మీరు మాట్లాడండి. సో వికసిత్ భారత్ ఇప్పుడు ఒక స్కీమ్, ఇప్పుడు నిన్న తీసుకున్నటువంటి డెసిషన్స్ లో ఎక్కడ కూడా కాంక్రీట్ గా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చే దిశగా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఆలోచించినట్టుగా మనకి ఇక్కడ కనబడతలేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే బీబీజీ రామ్జీ అంటే వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ రోజ్గార్ యోజన, బేసికలీ అంటే మన్రేగాకి ఈక్వల్ తీసుకొచ్చినట్టు ఈ స్కీమ్ ఏదైతే ఉందో దీనికి దీన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అనేది వాళ్ళ క్లారిటీ వాళ్ళకే లేదు. ఎందుకంటే 10 దినాలను 100 దినాల నుంచి 125 డేస్ కి మార్చడం జరిగింది. అట్ ద సేమ్ టైం మోర్ లైవ్లీగా ఉండేందుకు లేబర్ ఎవరైతే ఉన్నారో ఉపాధి హామీ పథకం కింద చేసేటువంటి లేబర్స్ ని రైతులకు విత్తనాలు వేసి సీడ్స్ వేసేటువంటి టైంలో వాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా ఉంచాలన్నదే ప్రభుత్వం యొక్క లక్ష్యం. దీన్ని మోర్ వర్సటైల్ గా మార్చాలి. దీని మీద టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి మోర్ ట్రాన్స్పరెంట్ గా ఈ యొక్క పథకాన్ని ఇంప్లిమెంట్ చేయాలన్నటువంటి కేంద్ర ప్రభుత్వ ఉద్దేశానికి వ్యతిరేకంగా వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, కేరళ కానివ్వండి, లేకపోతే కర్ణాటక కానివ్వండి, లేకపోతే తెలంగాణ కానివ్వండి, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలందరినీ కలుపుకుని దీన్ని ఏదో ప్రభుత్వం పైన పట్టగాల్చి దాన్ని ఏదో చేసినటువంటి స్కీమ్ ని తప్పుగా చూపించేటువంటి ఒక ప్రయత్నం చేసేటువంటి ఆలోచన చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా కాంక్రీట్ గా ఎందుకు వ్యతిరేకిస్తున్నాం అనేది ఎక్కడ కూడా క్యాబినెట్ డెసిషన్ లో చెప్పలేదు, క్యాబినెట్ తర్వాత కూడా చెప్పలేదు. ఇంకోటి మరొకటి మీరు చూస్తే విద్య గురించి మాట్లాడారు. విద్య గురించి మాట్లాడుతున్నప్పుడు సరే ఓకే, విద్యార్థులకు మేము భోజనాలు పెడతాము, పాలిస్తాము, ఇదంతా బానే ఉంది, కరెక్టే. కానీ క్వాలిటీ మీరు ఒకవేళ గ్రౌండ్ లో పోయి చూసినట్టయితే లోపల గ్రౌండ్ లెవెల్లో పిల్లలకి ఇచ్చేటువంటి ఆహారంలో నాణ్యత ఎంత వరకు ఉన్నదో ఎవరికి క్లారిటీ లేదు. కొన్ని దాని నాణ్యత పరిశీలించేటువంటి ఆ ఫుడ్ ఇన్స్పెక్టర్లు కానివ్వండి, లేకపోతే ఫుడ్ కమిషన్ కానీ పూర్తి స్థాయిలో నియమితమై పిల్లలకు పెడుతున్నటువంటి ఆహారం కరెక్ట్ గా ఉందా లేదా, దాని రిపోర్ట్స్, దాని వైట్ పేపర్స్, దానికి సంబంధించిన చర్చ ఎక్కడ జరగట్లేదు. మేము ఇస్తున్నాం అంతే తప్ప దానిపైన అసలు నిజంగా ఇస్తున్నామా లేదా, లేకపోతే దానికి ఎన్ని నిధులు కేటాయిస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి భోజనం పెట్టాలంటే క్వాలిటీ భోజనం పెట్టాలంటే మినిమం ఒక 30 రూపాయలు కేటాయించాలనుకోండి. ఈ రోజు ₹7.40 ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఒక పిల్లడికి ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంటే దాని లోపల నిజంగా పిల్లలకి భోజనం ఇచ్చేటువంటి అవకాశం ఉందా సార్? కేవలము ఏంటంటే 100 మందిని లెక్క చూపించి ఒక 20 మందికి మాత్రమే పెట్టి దాన్ని కూడా తూతు మంత్రంగా చివరికి ఆ భోజనం తయారు చేసేటువంటి ఈ గ్రూప్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా జీతాలు కానీ డబ్బులు కానీ చెల్లించకుండా బకాయిల్లో పెట్టినటువంటి పరిస్థితిని చూస్తున్నాం. అంతేకాకుండా ఎడ్యుకేషన్ పాలసీని ఒక క్యాబినెట్ అనేది హోలిస్టిక్ గా డిసైడ్ చేయాలి సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ అంటే ప్రైవేట్ స్కూల్ ఈ రోజు ఎస్పెషల్లీ స్కూల్ సీజన్ కాబట్టి ప్రైవేట్ స్కూల్ ఫీజుల నియంత్రణ చేస్తూ దాంట్లో క్వాలిటీ అంటే ప్రైవేట్ స్కూల్ వర్సెస్ గవర్నమెంట్ స్కూల్స్ పిల్లలందరూ కూడా మరి ఈ రోజు ప్రభుత్వ స్కూళ్ళకు పోకుండా చాలా మంది గత మీరు 5 ఏళ్ళు చూస్తుంటే అనేక మంది విద్యావంతులు ప్రభుత్వ పాఠశాలలో పిల్లల్ని చేర్చడానికి ముందుకొచ్చారు. కానీ ఆ మేరకు కూడా ప్రభుత్వం నాణ్యత ప్రమాణాలను పెంచడానికి ముందుకు రాకపోవడంతో మళ్ళీ పిల్లలు పేరెంట్స్ వచ్చిన వాళ్ళు కూడా రావడమే కష్టము, ఆ వచ్చిన వాళ్ళు కూడా వెనక్కిపోయినటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. ఇక్కడ కూడా క్వాలిటీని మ్యాచ్ అంటే అధ్యాపకులను పెట్టరు. చివరికి ప్రభుత్వ పాఠశాలలో స్కావింజర్స్ అంటే టాయిలెట్స్ క్లీన్ చేయడానికి, ఊడడానికి, లేకపోతే స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ అని ఉంటుంది సార్. నెలకి స్కూల్ యొక్క మెయింటెనెన్స్ కోసం వేసేటువంటి డబ్బులు, ఆ డబ్బులు వేయరు. ఆ స్కావెంజర్స్ కి డబ్బులు ఇవ్వరు. విద్యా వాలంటీర్ నియామకాలు కరెక్ట్ గా చేపట్టట్లేదు. టీచర్ల యొక్క నియామకాలు చేపట్టట్లేదు. ఇక్కడ మీరు స్కూల్ కి ఫండ్స్ ఇవ్వకుండా, స్కూల్ కి సంబంధించిన టీచర్లకి, స్టాఫ్ కి డబ్బులు ఇవ్వకుండా, వాటికి ఫండమెంటల్ నీడ్స్ ఏవైతే ఉంటే వాటికి డబ్బులు ఇవ్వకుండా మీరు ప్రభుత్వ విద్య గురించి మాట్లాడితే నమ్ముకోవాలి తప్ప ఇంక మనం ఏం చేయలేం. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్ యొక్క ఇంపాక్ట్ మనకు చాలా క్లియర్ గా ఇష్టాంతరం. మీరు పేరెంట్, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మనం ఒక పేరెంట్స్ ఒక్కసారి మనం చూద్దాం, మన పిల్లలకు ఆ స్కూల్ వాళ్ళ బుక్స్ వాళ్ళ దగ్గరే కొనాలి, డ్రెస్సులు వాళ్ళ దగ్గర కొనాలి, ప్లస్ వాళ్ళ డొనేషన్లు కట్టాలి. స్కూల్ మార్చాలంటే మోయలేక చచ్చిపోయిన పరిస్థితి. అదేవిధంగా మీరు చూస్తే ఇంకా క్లియర్ గా డెసిషన్ తీసుకోవాలంటే సరే అసలు జిహెచ్ఎంసీని ఇందాక వారు అన్నారు, జిహెచ్ఎంసీకి సంబంధించిన నగరంలో 65% మంది స్కిల్ లేబర్స్, ఇట్ ఈస్ రైట్. కానీ మేజర్ పార్ట్ అయినటువంటి తెలంగాణలో ఇప్పుడు
మీరు పరిధి కూడా పెరిగింది కాబట్టి, జిహెచ్ఎంసీ యొక్క పరిధి కూడా పెరిగింది కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ 40% ఆఫ్ తెలంగాణ, మేజర్ షేర్ ఆఫ్ తెలంగాణ జిహెచ్ఎంసీ. మరి జిహెచ్ఎంసీకి సంబంధించి దీని ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి మరి నెక్స్ట్ యాక్టివిటీ ఏం తీసుకుంటున్నావు, ఏ ఫండ్స్ ఇస్తున్నావు, క్యాబినెట్ తీసుకోలేదు. ఓకే శ్రవణ్ గారు, మళ్ళీ మీతో మాట్లాడతా. మనతో పాటు డాక్టర్ మల్లేశ్వర్ గారు కూడా జాయిన్ అయ్యారు. మల్లేశ్వర్ గారు నమస్కారం. నేను మీ దగ్గరకు వస్తాను. ఒకసారి మీ దగ్గరికి వచ్చే కంటే ముందు